మీరు గమనించి ఉంటారు, ఈ రోజుల్లో మనలో చాలామందికి, అంతెందుకు మనకి కూడా చిన్న వయసులోనే జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. తలస్నానం చేసినప్పుడు, ఉదయం లేవగానే దిండుమీద తల దువ్వితే దువ్వెనకు, ఆఖరికి జుట్టుపై చేయి పెడితే చేతిలో కూడా పడుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోవడం నార్మల్. కానీ అది దాటితేనే అసలు సమస్య మొదలవుతుంది. మన తలలో ఉన్న ప్రతి వెంట్రుకకు ఒక హెయిర్ గ్రోత్ సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్లో జుట్టు కొంతకాలం పెరుగుతుంది, తర్వాత పెరుగుదల ఆగుతుంది, చివరికి అది ఊడిపోతుంది. ఈ సైకిల్ డిస్టర్బ్ అయితేనే హెయిర్ ఫాల్ పెరుగుతుంది. అయితే ఈ సైకిల్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? మొదటి కారణం స్ట్రెస్. ఎక్కువ ఒత్తిడి వల్ల మన శరీరం జుట్టును అవసరంలేని భాగంగా భావిస్తుంది. అందుకే ముందుగా జుట్టే ఊడిపోతుంది. రెండో కారణం హార్మోనల్ చేంజెస్. థైరాయిడ్, పీసీఓఎస్, టెస్టోస్టెరాన్ మార్పులు హెయిర్ ఫాల్కు ప్రధాన కారణాలు. మూడో కారణం న్యూట్రియంట్ డెఫిషియన్సీ. ప్రోటీన్, ఐరన్, వైటమిన్ డి, B12 ఇవి తగ్గితే జుట్టు బలహీనమవుతుంది. నాలుగో కారణం పూర్ స్లీప్ అండ్ లైఫ్ స్టైల్. సరైన నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్, ధూమపానం ఇవన్నీ హెయిర్ రూట్స్ను డ్యామేజ్ చేస్తాయి. ఐదో కారణం టైట్ హెయిర్ స్టైల్స్ అండ్ కెమికల్స్. జుట్టును గట్టిగా లాగి కట్టడం, ఎక్కువ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడడం ఇవి రూట్స్ను బలహీనపరుస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన నిజం, కారణాన్ని గుర్తించి ఆపితే అది మళ్లీ తిరిగి పెరిగే అవకాశం ఉంటుంది.